హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టాటా నెక్సాన్ లేటెస్ట్ 2025 మోడల్ పెట్రోల్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో 2025లో పర్చేస్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ నెక్సానే పర్చేస్ చేయడానికి ఏంటి రీజన్స్, టాటా వాళ్ళ పీడిఏ సర్వీస్లో మనం ఇష్యూస్ అన్ని చూస్తున్నాం. సో మరి కస్టమర్ సాటిస్ఫై ఉన్నాడా ఈ కార్తో అని తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఒక్కసారి మీ పేరు చెప్పరా? ఐఎమ్ నవీన్ బ్రో. ఏం చేస్తాం? ఐటీ ఎంప్లాయ్. ఓకే, ఇది పర్చేస్డ్ 2025 అక్టోబర్ అన్నారు. అక్టోబర్ ఎండింగ్. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ఆల్మోస్ట్ 5K. ఓకే, ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత ఎంత వచ్చింది ఆన్ రోడ్ మీకు? ఆన్ రోడ్ యాక్చువల్గా నేను మిడ్ వేరియంట్ తీసుకున్నా, ప్యూర్ ప్లస్ ఎస్. ఓకే, ఆల్మోస్ట్ నాకు 10,05,000 పడింది. ఓకే, అంటే ఇదే డిసెంబర్లో పర్చేస్ ఇంకా ఎక్కువ ఆఫర్స్ ఉండే కదా? బట్ నాకైతే మంచి ప్రైస్కే వచ్చిందని అనుకుంటున్నా. ఓకే, అంటే తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా. ఓకే, అండ్ ఫస్ట్ నెక్సాన్కి రావడానికి రీజన్ ఏంటి? అండ్ ఈ సెగ్మెంట్లో ఇంకొకటే ఇండియన్ బ్రాండ్ 3X. ఈ రెండు కంపేర్ చేస్తే నెక్సాన్కి ఎందుకు? యాక్చువల్గా 3X యాక్చువల్గా నేను వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉండే దానికి. ఓకే, షోరూమ్ కూడా వెళ్ళా, వాళ్ళు సరిగ్గా రిసీవ్ కూడా చేసుకోవట్లేదు. మీరు ఆల్రెడీ 3X రివ్యూ చూసాను నేను. అవును, వాళ్ళు కూడా అదే చెప్పారు, సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు. నేను సరిగ్గా వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోలేదు, నాకు కొంచెం భయం వేస్తుంది. ఇంకా ఓకే, నేను 3Xకి వెళ్ళలేదు. సో టాటా వాళ్ళ నుంచి ఇష్యూస్ ఇప్పటివరకు ఈ 3 months కానీ ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? ఉన్నాయి బ్రో. టచ్ స్క్రీన్ ఇష్యూ ఉండే. ఓకే, అంటే హ్యాంగ్ అవుతుంటుందా? హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఆండ్రాయిడ్ కనెక్షన్ కూడా మధ్య డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ సర్వీసింగ్ అయిన తర్వాత కొంచెం రిజాల్వ్ అయింది. ఓకే, మా బ్రో అయితే ఏం ఇష్యూస్ లేదు. నాది ఐఫోన్ యాక్చువల్గా. ఓకే, ఐఫోన్తో అయితే ఎటువంటి ఇష్యూ ఏం లేదు. కనెక్ట్ అంటే త్వరగా ఫాస్ట్గా కనెక్ట్ అయిపోద్ది. ఓకే, అదర్ దాన్ దిస్ ఇంకేమైనా ఇష్యూస్ అంటే సన్ రూఫ్ ఇష్యూ ఉండే. ఏమైనా సౌండ్ వచ్చేది బ్రో. ఓకే, క్లోజ్ చేస్తున్నప్పుడు సౌండ్ వచ్చేది. ఓకే, వాళ్ళు సేమ్ గ్రీజ్ పెట్టారని చెప్పారు. ఓకే, ఇప్పుడు సాల్వ్ అయింది. ఇప్పుడు సాల్వ్ అయింది. ఓకే, మళ్ళీ ఏమో నేను మొన్న సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చా. ఆల్మోస్ట్ 2000 km. ఓకే, అప్ అండ్ డౌన్. ఓకే, అండ్ వైపర్స్ అనేది వర్క్ అవ్వలేదు. ఓకే, ఒక వైపర్ పని చేయలేదు. ఒకటి పని చేయలేదు. తనకి కాల్ చేసా, వైపర్ పని చేయట్లేదు, నేను కార్ని తీసుకురావాలని అడిగా సర్వీసింగ్కి. ఓకే, అవసరం లేదన్న అంటే సర్వీస్ పర్సనే వచ్చి అది కొంచెం రిపేర్ చేసి వెళ్ళారు. ఓకే, ఏమైంది దాంట్లో ప్రాబ్లం? మోటార్ దాంట్లో ఏదో స్క్రూ ఏదో లూజ్ అయింది ఏదో చెప్పాడు. ఓకే, రీజన్ ఏదో. అంటే ఫస్ట్ నుంచి ఉండేనా ఈ ప్రాబ్లం? లేదు, మేము ఊరిలో అక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ. వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది అది పని చేయకపోవడం వల్ల. ఓకే, ఈ సన్ రూఫ్ ది కూడా మధ్యలోనే వచ్చింది. సన్ రూఫ్ ది ఫస్ట్ సర్వీసింగ్ ముందు వచ్చింది, ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత రిజాల్వ్ అయిపోయింది. ఓకే, అంటే డెలివరీ టైంలో మీరు చూసుకోలేరు? అప్పుడు బాగానే ఉంది బ్రో, అప్పుడు డెలివరీ టైంలో. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ప్యూర్ ప్లస్ వాల్యూ ఫర్ మనీయే, కాకపోతే క్రియేటివ్ వేరియంట్ కూడా ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉన్నారు దీని నెక్స్ట్. అవును బ్రో. అలాయిస్ 360 కెమెరా అండ్ రేర్ వైపర్కి. సో అది వాల్యూ ప్యూర్ ప్లస్ వాల్యూ ఎవరు ఏది పర్చేస్ చేస్తే బెటర్? ఇట్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్ బ్రో. బికాజ్ నా బడ్జెట్ అనేది అరౌండ్ 10 lakh పెట్టుకున్నా. 10 lakh అసలు 1 rupee కూడా ఎక్కువ ఉండకూడదు అనుకున్నా. ఓకే, సో నేను ఆ బడ్జెట్ ఆ సెగ్మెంట్లోనే చూసా, ఈ సెగ్మెంట్లోనే చూసా. ఫస్ట్ పంచ్ అనుకున్నా. పంచ్ కూడా అంటే అంతగా ఫ్యామిలీకి కూడా అంతగా నచ్చలేదు. ఓకే, ఇంకా ఆల్టోస్ నాకు బాగా నచ్చింది. పంచ్ అయితే నేను కూడా వద్దంట. ఫేస్ లిఫ్ట్ అప్పటికి ఫేస్ లిఫ్ట్ బాగుంది, ఇప్పుడు మంచిగా ఉంది ఫేస్ లిఫ్ట్. ఓకే, ఆల్టోస్ నాకు ఆరెంజ్ కలర్ ఉండే. అవును, ఆరెంజ్ ప్లస్ బ్లాక్ నాకు చాలా నచ్చింది. అది బుకింగ్ చేసుకుందాం అనుకున్నా, కానీ తర్వాత ప్రైసెస్ తగ్గుతున్నాయని విన్నా. సో కొన్ని రోజులు వెయిట్ చేసా. ఓకే, ఆల్మోస్ట్ నాకు చాలా ప్రైస్ తగ్గింది నెక్సాన్ మీద అయితే. ఈ వెన్యూ సోనెట్ సైడ్ అసలు పోలేరా? బ్రీజా లేదు బ్రో, అన్నీ నేను టెస్ట్ డ్రైవ్ చేసిన. నేను యాక్చువల్గా సేఫ్టీ కూడా చూసుకున్నా. సేఫ్టీ నాకు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, లాంగ్ రైడ్స్కి వెళ్తుంటా కాబట్టి. రైట్. ఇంకోటి ఈ కలర్ కోసం ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్? లేదు యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్ కోసం నాకు వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉండే. ఓకే, ఆ టైంలో జిఎస్టీ ప్రైస్ కూడా తగ్గినాయి కదా. నేను యాక్చువల్ దసరాకి పెట్టుకున్నా డెలివరీ టైం. వాళ్ళు అలా డిలే చేస్తూ అక్టోబర్ ఎండింగ్కి ఇచ్చారు. అండ్ ఫస్ట్ రెడ్ పెట్టుకున్నా బుకింగ్. ఓకే, రెడ్ అవైలబుల్ లేదన్నారు, మళ్ళీ అవైలబుల్ ఉందన్నారు చెప్పారు. మెయిల్స్ రేజ్ చేస్తే అవైలబుల్ ఉంది మీకు వస్తుందని చెప్పారు. ఓకే, మళ్ళీ రాలేదు. అలానే ఈ కలర్ అయినా వస్తుందని చెప్తే ఈ కలర్ కూడా డిలే అయింది అలా. బట్ కలర్ మాత్రము రోడ్ ప్రెజెంట్ యూనిక్ గా ఉంటుంది. ఇంతకుముందు కాజిరంగ ఎడిషన్ అని ఉంటుండే, ఈ కలర్ కొద్దిగా డార్క్ ఉంటుండే. అవును చూసాను బ్రో. ఇది ఇప్పుడు నార్మల్ చేశారు, ఎడిషన్ లా కాకుండా నార్మల్ చేశారు. అచ్చా, ఇంజన్ విషయంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఇంజన్ విషయంలో కంప్లైంట్స్ ఏమి లేవు. వైబ్రేషన్స్ కానీ? వైబ్రేషన్ అయితే లైట్గా వస్తుంది. ఓకే, అదొకటి. అచ్చా, రస్ట్ స్టార్ట్ అయిందా మీకు టాటా కార్స్? చూడలేదు బ్రో, చూడలేదు లోపల చూడాలి.
అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఓకే, ఇంజన్ బేలో రస్ట్ రావడం అలాంటిది ఏమన్నా అబ్జర్వ్ చేయలేదు. ఓకే. అచ్చా, ఇంకోటి మైలేజ్ విషయము పెద్ద క్వశ్చన్ మార్క్. మైలేజ్ అదే మీరు హైవే కూడా వెళ్ళొచ్చారు, సో మొత్తం ఎంత సిటీలో ఎంత ఇస్తుంది, హైవేలో ఎంత ఇస్తుంది? యాక్చువల్గా మేము ఫస్ట్ జనవరిలో ఊరు వెళ్ళాం. ఆ టైంలో అయితే ఒక అరౌండ్ 22 వరకు కూడా టచ్ అయింది మైలేజ్. ఓకే, అంటే ఎకనామీ మోడ్లో 100 వెళ్ళాం. ఓకే, 22 వరకు టచ్ అయింది. ఆల్మోస్ట్ ఊరు వెళ్ళేసరికి ఒక 18 చూపించింది. ఓకే. నెక్స్ట్ సిటీలో అయితే చాలా అంటే 11, 10, 11, 13 అంటారు. అది రియల్ ఇస్తుంది అంటారా? అంటే అది మన డిపెండ్స్ ఆన్ డ్రైవ్. ఓకే. అచ్చా, రివర్స్ గేర్ ఇష్యూ స్టక్ అవ్వదు. అవును బ్రో, దాంతో చాలా ఇబ్బంది పెడుతున్నా. ఆ రివర్స్ గేర్ తనకు చెప్తుంటే అది ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ సర్వీసింగ్ అని చెప్తున్నారు. అదేమో సాల్వ్ అవ్వట్లేదు ఆ ఇష్యూ. ఓకే. అండ్ ఇంకోటి సస్పెన్షన్ విషయం నేను అడగం, బాగుంటుంది ఈ కారు. ఇంకోటి ఈ వీల్ క్యాప్స్ లైక్ అనే కంపెనీ ఏదో పెట్టావు. అవును బ్రో, ఏంటిది స్టోరీ? ఏంటంటే నాకు యాక్చువల్లీ అలో వీల్స్ కావాలి. ఓకే, అలో వీల్స్ కావాలంటే క్రియేటివ్ కలర్స్. క్రియేటివ్ కలర్స్ ఉంది కంపల్సరీగా. క్రియేటివ్ కలర్ అంటే 2 lakh బడ్జెట్ పెరిగిపోతుంది. ఓకే. సో నేను అందుకే ఏం చేశానంటే ఆ వైట్ వీల్ క్యాప్స్ ఇచ్చాడు బ్రో. అవును, ఆ రోడ్ ప్రైస్ అస్సలు బాగాలేదు. ఓకే, సిల్వర్ కలర్ అసలు టోటల్ వైట్ కలర్, టోటల్ వైట్ కలర్ ఇచ్చాడు. నాకు నచ్చలేదు అసలు. ఆ ఎల్లో వీల్స్ వేద్దామని వెళ్ళా బయట. ఓకే, కానీ బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది కదా, ఇంకా వదిలేసా. ఇది మొత్తం మీరే యూజ్ చేస్తారా ఫ్యామిలీలో? ఇద్దరు బ్రదర్ అండ్ నేను ఇద్దరు యూజ్ చేస్తారు. ఓకే. ఇవి క్రోమ్ ఇవన్నీ కూడా రావు బయటనా? బయట బ్రో, అరౌండ్ 20,000 పడింది. సీట్ కవర్స్, ఈ క్రోమ్ ఫినిషింగ్, వీల్ క్యాప్స్ అన్ని కలిపి. సీట్ కవర్స్ కూడా? సీట్ కవర్స్. ఓకే. అచ్చా, ఈ సీట్ కవర్స్ భయపెడుతున్నారు షోరూమ్ వాళ్ళు. మాకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వ, బయట తీసుకుంటే మేము వారంటీ ఇవ్వము అని అంటున్నారు. అవును బ్రో. ఇది ఏంటి మరి? ఎలా? అదే నాకైతే వాళ్ళు అక్కడే వేయించుకోమని చెప్పారు సీట్ కవర్స్. మీకు బయట అయితే మీకు సీట్ దానికి ఇబ్బంది అయితే అని చెప్పారు. కానీ నేను తెలిసిన వాళ్ళ దగ్గర వేయించుకున్నా కొంచెం. వాళ్ళు బాగానే చేశారు, నా ముందే చేశారు. వాటికే ఇబ్బంది అయితే ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి? ఎయిర్ బ్యాగ్స్ దాంతో ప్రాబ్లం లేదు. అచ్చా, ఏసీ కూలింగ్ కొంతమంది కార్లో వస్తుంది, కొంతమంది కార్లో రావట్లేదు. ఏసీ కూలింగ్ అనేది ఫస్ట్ సర్వీసింగ్ ముందు వరకు కొంచెం బ్యాడ్ ఉండే బ్రో. ఓకే. ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత నుంచి కొంచెం పర్లేదు ఏసీ. అవునా? నేను ఫస్ట్ లోనే పెట్టుకుంటా మ్యాక్స్. 2 వరకు అయితే వెళ్ళను ఇప్పుడు. కొంతమంది ఫస్ట్ నుంచి బాగానే వస్తుంది, కొంతమందికి రావట్లేదు ఫస్ట్ నుంచి అని. లేదు బ్రో, ప్రాబ్లం లేదు. ఫస్ట్ సర్వీస్లో క్లియర్ అయింది. ఓకే. అండ్ ఇంకోటి ఈ వేరియంట్లో రివర్స్ అదేమంటారు, వైపర్, డిఫాగర్ రెండు మిస్ అయినా బ్రో. సో ఏదన్నా ఒకటి ఇంపార్టెంట్ అనిపిస్తుందా మీకు? అవును, అది కొంచెం రైన్ పడినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకైతే కావాల్సి అనిపించింది. ఓకే. బట్ ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వాలి. దీనికి మళ్ళీ ఇంకొక 3 lakhs నెక్స్ట్ వేరియంట్ వెళ్ళడం ఎందుకు అని అనిపిస్తుంది. ఓకే. ఇంకేమైనా ఇష్యూస్ మీరు ఇప్పటివరకు అబ్జర్వ్ చేసినాయి, బెటర్ చేసుకోవాల్సినవి? బెటర్ అయితే అంతగా ఏం లేదు బ్రో. ఇష్యూస్ అయితే నాకు రివర్స్ పార్కింగ్ ఇష్యూ ఉంది, అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఓకే, మళ్ళీ వెళ్ళి కొనుక్కుంటా. నెక్స్ట్ మొన్న అతను రిపేర్ చేసాడు ఏదో కొంచెం ఫ్రంట్ వైపర్స్. ఓకే. మళ్ళీ అది తగులుతుంది, మళ్ళీ సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, అది ఒకసారి మళ్ళీ చూపించాలి. ఓకే. అండ్ ప్యూర్ ప్లస్కి ఎస్కి ఒక 60,000-70,000 డిఫరెన్స్. అవును. సన్ రూఫ్ కోసం స్పెషల్గా వెళ్ళారు, సన్ రూఫ్ ఇష్యూ వచ్చింది ఆ 70,000 పెట్టినాక. అవును బ్రో. సో అది ఏమంటారు మరి? యాక్చువల్గా కొంచెం సన్ రూఫ్ ఇష్టం ఉండే నాకు. వెహికల్స్ కూడా సన్ రూఫ్ ఉన్న వెహికల్స్ చూసుకున్నా. ఓకే. ఇంకా మనకు కావాల్సింది కాబట్టి. సన్ రూఫ్ ఎక్స్పీరియన్స్ కోసమా, కిడ్స్ కోసం అలా ఎవరా? కిడ్స్ కోసం అంటే మా కజిన్ పిల్లలు కూడా ఉంటారు, ఒక్కోసారి ఎక్కుతారు, వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుంది కదా అని. ఓకే. ఇంకొకటి ఇక్కడ ఇది ఇష్యూ ఉంటుంది బ్రో. ఇది ఈ కలర్ పీల్ అయిపోతుంది వైట్. అవును. ఇదంతా ఇది తనకి ఫస్ట్ సర్వీస్ చెప్పినా అదేం లేదు సార్ పోతుంది అని చెప్పాడు. అది పోవట్లేదు, అది మళ్ళీ ఒకసారి చూపించాలి. సర్వీస్ చేసేటప్పుడు మాత్రం నీట్ గా ఉంటుంది, పాలిష్ పెడతారు. అవును, అప్పుడు బాగానే ఉంటుంది. బయటికి 1 week తర్వాత పోతుంది మళ్ళీ పాలిష్ పెడతారు వాళ్ళు. అంటే ఈ క్వాలిటీ అనేది హార్డ్గా అనిపిస్తుంది. ప్లాస్టిక్స్ కూడా చీప్గా యూజ్ చేస్తారు, ఇక్కడ చూస్తే హార్డ్గా. ఇంకొకటి మెయిన్ ప్యానెల్ గ్యాప్స్ బ్రో. ప్యానెల్ గ్యాప్స్ వల్ల నాకు ఒక సీట్ కవర్ క్లోజ్ చేసినప్పుడు, సీట్ కవర్ కాదు, అదే ఈ కవర్ వేసినప్పుడు, కార్ కవర్ వేసినప్పుడు దీనిలో స్టక్ అయిపోయింది. అంతగానో ప్యానెల్ గ్యాప్ లోపలికి వెళ్ళిపోయింది ఫుల్గా. ఓకే. తీయడానికి చాలా ఇబ్బంది అయింది నాకు. ఓకే. ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ సైడ్ కరెక్ట్ ఉంది,
ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంది ప్యానల్ గ్యాప్. అవును బ్రో, నేను కూడా ఒకసారి పీడియా చేయించుకుందాం అనుకున్నా, కానీ ఆ టైంలో ఇంకా అవ్వలేదు నాకు. ఇంకా చేయించుకుందాం అనుకున్నా, పీడియా చేసుకుంటే మంచిగా ఉండే. ఇంకా చేసినా మేము కూడా ఏం చేయలేం ప్యానల్ గ్యాప్స్ కి, చెప్తున్నాం కస్టమర్ కి. అంటే కొన్ని వెహికల్స్ రిజెక్ట్ చేసే చాయిస్ ఏమి ఉండదు, మరి ఎక్కువ ప్యానల్ గ్యాప్స్ వచ్చినట్టున్నాయి. ఎక్కువ వచ్చినా రిజెక్ట్, మళ్ళీ 1 month వెయిటింగ్ పీరియడ్ అంతా పెడుతున్నారు. మేజర్గా రస్ట్, ఇంజన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే మాత్రం, ఇంకేదన్నా కొంచెం అలైన్మెంట్ ప్రాబ్లమ్ లాంటిది ఉంటే డోర్స్ ప్యానల్స్ అన్నీ అది రిజెక్షన్ అవుతున్నాయి. ఇంకోటి ఏమన్నా టాటాలో ఎస్పెషల్గా పెయింట్ క్వాలిటీ మీరు ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే స్టోన్ చిప్పింగ్స్ కనిపిస్తుంటాయి, బబుల్స్ అలాంటివి ఏమైనా అబ్జర్వ్ అయితే నాకు ఎక్కడ ఈ కలర్లో కొంచెం కనిపించడానికి కొంచెం కష్టమే. అలా అయితే నాకు ఏం కనిపించలేదు. అండ్ వెనకాల సీటు ఇద్దరు కండవచ్చా, ముగ్గురు కండమా మీరు చెప్పండి? ఇద్దరు కంఫర్టబుల్ బ్రో, ముగ్గురు కొంచెం కష్టమే. ముగ్గురు అంటే కొంచెం నాలాంటి వాళ్ళు అయితే ఫిట్ అయిపోవచ్చు ముగ్గురు. ఓకే, ఇంకా లాగున్న వాళ్ళు అయితే 2 members. దీంట్లో ఈ కైలాక్ ఇది కొషాక్ కానీ కైలాక్ ఉంది కదా ఆప్షన్ సిగ్నేచర్, అది కూడా 10 lakhs 11 lakhs. నేను సర్వీసింగ్ ఆలోచించా బ్రో, మెయింటెనెన్స్ సర్వీసింగ్ ఆలోచించా. సో ఇది ఓవరాల్గా ఇష్యూస్ అయితే టాటాలో ఉండాల్సిన ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. గ్రౌండ్ క్లియర్స్ అవన్నీ అయితే ఇష్యూ ఏం లేదు. ఓకే, ఇంకేదైనా పని చేయకపోవడము, స్క్రీన్ ఒకటి ఉంది, డ్రై మోడ్స్ వర్క్ అవుతున్నాయి మీకు ప్రాపర్గా? ప్రాపర్. డ్రై మోడ్స్ వల్ల మైలేజ్ డిఫరెన్స్, ఇంజన్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ తెలుస్తుంది బ్రో. స్పోర్ట్స్ మోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, మైలేజ్ పోతుంది. మైలేజ్ అయితే పోతుంది, మైలేజ్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే. ఓకే, మ్యాక్సిమం నేను సిటీ డ్రైవ్ ప్రిఫర్ చేస్తా. ఎక్కువ హైవేస్కి వెళ్ళినప్పుడు ఎకనామీ మోడ్. ఓకే, ఫస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ టాటా ఎక్కడ చేయించారు, ఎలా ఉంది? జాస్పర్, నేను తీసుకునేది జాస్పర్లో. ఓకే, ఇక్కడ కోంపల్లి జాస్పర్ ఉంది కదా, అక్కడే ఫస్ట్ సర్వీసింగ్ అయితే నాకు వెల్ అండ్ గుడ్, అంతా బాగానే ఉంది. ఓకే, 500 ఛార్జ్ చేశారు. ఇంకా 500 దేనికి ఉంటుంది? 500 వాళ్ళ సర్వీసింగ్ ఏదో మెయింటెనెన్స్ కాస్ట్ ఏదో వేసారు బ్రో. ఫ్రీ సర్వీసెస్లో కూడా నేను అడిగా ఫ్రీ సర్వీసింగ్ కదా అంటే, ఇది ఆల్మోస్ట్ అందరికీ ఛార్జ్ చేస్తాం సార్ ఇది అని చెప్పారు. ఓకే, అండ్ ఈ ఫైనల్గా ఈ 10 lakhs బడ్జెట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 2026లో నెక్సాన్ 3X కైలాక్, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీరు ఏ సజెస్ట్ చేస్తారు? మళ్ళీ అంటే నేను ఇది ఒకటే ఎక్స్పీరియన్స్ చేశా కదా, నేనైతే ఈ బడ్జెట్లో వస్తే నిదే తీసుకోమని చెప్తా. ప్యూర్ ప్లస్ క్రియేటివ్ వరకు ఓకే, ప్యూర్ ప్లస్ ఎస్, ప్యూర్ ప్లస్ వరకు తీసుకోవచ్చు అంటారు, ఎస్ వరకు తీసుకోవచ్చు. ఓకే, క్రియేటివ్ ఇంకా మీ ఇష్టం, ఇంకా అలాయిస్. అవును, అలాయిస్ 360 కావాలంటే మీరు క్రియేటివ్కి వెళ్ళొచ్చు. నేను కావాలనుకున్న ఫీచర్స్ మొత్తం దీనిలో కవర్ అయినాయి. సో అందుకే తీసుకున్నాను. అన్ని కవర్ అవుతున్నాయి, ఒక అలాయిస్ తప్ప వస్తుంది, తర్వాత కూడా మనం వేయించుకోవచ్చు అది. ఓకే, అండ్ ఇది ఓవరాల్గా. సో ఫైనల్గా ఒకసారి దీని ఆన్ రోడ్ ప్రైస్, మళ్ళీ డౌన్ పేమెంట్, ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను 10,05,000, అదే దీని ఆన్ రోడ్ ప్రైస్ 10,05,000. అండ్ నేను పే చేసింది 2 lakh. అండ్ నేను యాక్చువల్గా 7 years పెట్టుకున్నా. ఓకే, 13,000 పడింది అరౌండ్. బట్ నేను మంత్లీ ఒక 20 పే చేసుకుంటున్నా 4 yearsలో క్లియర్ చేసుకోవడానికి. సేమ్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, అంటే మళ్ళీ అది చేంజ్ చేసుకోవచ్చా? అలా చేంజ్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఫ్లోటింగ్ పెట్టుకున్నా ఇంట్రెస్ట్ రేట్. ఓకే, అది చేంజ్ చేసుకో. రైట్, సో పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు కూడా 2026లో, ఎందుకంటే 10 lakhs బడ్జెట్లో సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఈ ఇంజన్ అయితే రావట్లేదు ఇప్పుడు. 1.2 liters టర్బో తోటి ఆప్షన్స్ లేవు. యాక్చువల్ పంచ్ కూడా టర్బో వచ్చింది కదా, వచ్చింది ఇప్పుడు రీసెంట్. నేను కూడా దాన్ని కూడా ప్రిఫర్ చేయమని చెప్తా కొంచెం. యాక్చువల్ దాని ఫీచర్స్ కూడా నచ్చినాయి. బట్ చాలా మంది అంటారు ఇదన్నా అట్లీస్ట్ 10 mileage ఇస్తూ సిటీలో, అది 7-6 వెళ్తుంది అని అంటారు. పంచ్ ఎందుకు? అది మరి నాకు ఐడియా. దానికోసమే చాలా మంది ఆలోచిస్తుంటారు. అది బాగుంటుంది, బట్ స్పేస్ పరంగా ఇప్పుడు 10 lakhsలో ఇంత స్పేస్ అయితే ఉండదు. అవును, ఇది పెద్దగా ఉంటుంది, కార్ స్పేస్ కూడా ఇది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దాని. ఇదే బెటర్ ఇంకా 10 lakhs బడ్జెట్. ఈ పార్సిల్ ట్రే కూడా నాకు రాలేదు, నేను వేయించుకున్నా, అది బయట వేయించుకున్నా పార్సిల్ ట్రే. ఓకే, అది ఎంత పడింది కాస్ట్ మీకు? పార్సిల్ ట్రే ఒక 1,700 అంతే. ఓకే, మిగతా మొత్తం 20,000లో మీరు 20,000లో అన్ని, ఒక 10,30,000 అన్ని క్లోజ్ అయిపోయింది. ఓకే, చలో ఇది ఓవరాల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే మీరు కూడా మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ అక్కడ నేను మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.